శరణ్య అనన్య వాళ్ళని పిలవడానికి వాళ్ళ రూమ్లోకి వస్తుంది. కానీ రూమ్లో ఎవరు కనిపించరు. అరే, రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంది, ఇక్కడ ఎవరు లేరేంటి అని వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మూలుగుతున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అదేంటి, రూమ్లో ఎవరు లేరు కానీ సౌండ్ వినిపిస్తుంది, ఈ బెడ్ వెనకాల ఎవరైనా ఉంటుంటారా అని బెడ్ వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇంకా కాంచన అనన్య ఇద్దరు బెడ్షీట్ కంప్లీట్గా ముసుగులాగా కప్పుకొని భయపడుతూ మూలుగుతూ ఉంటారు. అనన్య అని శరణ్య పిలిచి ఆ బెడ్షీట్ లాగేస్తుంది. శరణ్య, నువ్వా అని చాలా టెన్షన్ పడుతూ లేచి అమ్మీ అని మాట్లాడుతూ ఉంటారు. ఏంటి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. అంటే నువ్వు దయ్యం అంటే దయ్యం ఏంటి అని శరణ్య, తాతయ్య గారు పిలుస్తున్నారు రండి బయటికి అని అనడంతో సరే వస్తున్నాం, నువ్వు వెళ్ళు అని అనన్య చెప్తుంది. ఇంకా అలా అమ్మో ఇప్పుడు అది మామూలుగానే ఉంది అమ్మ అని అనుకుంటూ ఉంటారు. ఇంకా శరణ్య నవ్వుకుంటూ బయటికి వస్తుంది. అప్పుడే ఆ రూమ్లో నుండి బయటికి రాగానే ప్రీతి ఎదురవుతుంది. ఏంటి శరణ్య, ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ అని అంటూ ఉంటే నిన్న మనం ఇచ్చిన డోస్కి వణికిపోతున్నారక్క అని ఇద్దరు చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అలా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ మాటలన్నీ అనన్య కాంచన విని అంటే ఇదంతా వీళ్ళిద్దరి పన, చెప్తా వీళ్ళ సంగతి అని అనుకుంటూ ఒక షాల్ని తీసి షాల్వా మీద మొత్తం పెట్రోల్ పోస్తూ ఉంటుంది, ఏదో లిక్విడ్ అయితే అప్లై చేస్తూ ఉంటుంది. ఏందమ్మీ ఏం చేస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటే ఈ లిక్విడ్ మంటకి దగ్గరగా వెళ్తే మండిపోతుంది, మంటలు ఎక్కువగా అంటుకుంటాయి అని చెప్పి అనన్య మొత్తం షాల్వ మొత్తం లిక్విడ్ అంతా రాసిస్తుంది. అలా రాసి శరణ్య రూమ్లోకి వెళ్ళి అక్కడ పెట్టేస్తుంది. అక్కడ ఒక షాల్వా ఉంటే అది తీసేసి ఇది అక్కడ పెట్టేసి అనన్య కాంచన ఇద్దరు బయటికి వస్తారు. ఇంకా అలా అందరూ బయటికి వస్తారు. ఆ తర్వాత శరణ్య ఒక షాల్వా కప్పుకొని బయటికి వస్తుంది. ఇంక ఇద్దరు చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. అందరూ భోగి మంటల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ లీలావతి లేకపోవడం చూసి అయ్యో అక్కేంటి లేదు అని అనుకుంటూ ప్రీతి అక్క రాలేదేంటి వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో ప్రీతి లోపలికి వెళ్తుంది. అప్పుడే లీలావతి వణుక్కుంటూ రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది. అత్తయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారు అని అంటూ ఏంటి అత్తయ్య గారు చలిస్తుందా అని అనడంతో అవునమ్మా చలి బాగా పెడుతుంది అని ఆ లీలావతి చెప్తుంది. ఒక్క నిమిషం ఉండండి అత్తయ్య అని ప్రీతి లోపలికి వెళ్ళి ఒక శాల్వాని తీసుకొచ్చి లీలావతికి ఇస్తుంది. ఇంకా లీలావతి శాల్వా కప్పుకొని బయటకు వస్తుంది. ఇంకా అప్పటికే శరణ్య ఎంత మంట దగ్గరికి ఎంత వెళ్ళినా కూడా ఆ శాల్వా అంటుకోకపోవడంతో ఇదేంటి ఎందుకు అంటుకోవట్లేదు అని ఇద్దరు చూస్తూ అనుకుంటూ ఉంటారు. ఏం చేసావమ్మి అని అనుకుంటూ ఉంటే అసలు అది కప్పుకున్న శాల్వా మనం లిక్విడ్ రాసిందేనా వేరేది అయి ఉంటుందా అని అనుకుంటూ ఉంటే అప్పుడే లీలావతి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు అది చూసి ఒకవేళ ఆ శాల్వా మారిపోయి ఉంటుందా, ఇప్పుడు లీలావతి గారు కప్పుకున్నారే అని అనుకుంటూ ఉంటే అనన్య కొంచెం టెన్షన్ పడి ఆ తర్వాత ఎవరైతే ఏంటిలే మనం మార్కులు కొట్టేయచ్చు, దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఉండనివ్వలే అని చెప్తూ ఉంటుంది కాంచనకి చిన్నగా. ఇంకా అలా మంట దగ్గరికి వచ్చి భోగి మంట కాచుకుంటూ ఉంటే కాసేపటికి లీలావతి కప్పుకున్న శాల్వా మంటలు అంటుకుంటుంది. ఇంకా శాల్వాని కింద పడేసి మంటలు ఆర్పేస్తారు. అదేంటి శాల్వాకి మంటలు అంటుకోవడం ఏంటి అని అనుకుంటూ అసలు ఆ శాల్వా మీకు ఎవరిచ్చారు అని అనన్య అడుగుతూ ఉంటుంది. ప్రీతి తీసుకొచ్చింది అని లీలావతి చాలా భయపడిపోయి ఉంటుంది. ఇంకా చెప్తుంది అంటే నువ్వు అత్తయ్య గారిని చంపాలని ఇదంతా చేసావా అని అనన్య లేనిపోని నిందలన్నీ ప్రీతి మీద వేస్తుంది. అయ్యో లేదండి అక్కడ ఉంటే నేను తీసుకొచ్చి ఇచ్చాను అంతే అని ప్రీతి ఎంత చెప్తున్నా కూడా లీలావతి కూడా ప్రీతినే తిట్టుతుంది. నన్ను చంపేసి పెద్ద కొడలి హోదాకి వద్దామనుకున్నావా, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని అరుస్తూ ఉంటుంది. ఆనంద ఎంత ఆపినా కూడా లీలావతి కూడా ఆగదు. అనన్య చూడండి దీని మీద పెట్రోల్ పోసినట్టున్నారు, అందుకే ఇంతలా మండింది, కావాలంటే చూడండి అని ఆ కాలిపోయిన శాల్వాని తీసి అక్కడక్కడ పెట్రోల్ మరకలు ఉన్నాయని చూపిస్తూ ఉంటుంది. ఇంకా అలా లీలావతి ప్రీతిని చాలా కోప్పడి తిడుతూ ఉంటుంది. ఇంకా అలా ప్రీతి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రీతి వెనకాలే శరణ్య వెళ్తుంది. ప్రీతి చైర్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అక్క ఏడవకు అని చెప్తూ ఉంటే అసలు నేనేం చెయ్యని దానికి నన్ను అన్నన్ని మాటలు అంటున్నారు శరణ్య, అందరి ముందు అంటున్నారు అని, అసలు ఎవరైనా ఏ కూడలైనా ఇలా చేస్తుందా అని ప్రీతి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆనందభైరవి అక్కడికి వచ్చి చేస్తుంది, అనన్నయ్య ఆంటీ కోడలు చేస్తుందమ్మా అని అంటే ఏంటత్తయ్య గారు మీరు అనేది అని శరణ్య ప్రీతి ఇద్దరు అడుగుతూ ఉంటారు. అవునమ్మా ఇది ఆ గుంటనక్క అనన్య పనే, దాని సంగతి చెప్తాను నేను అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరు అలా ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటారు. మరోవైపు దామిని బయట ఉయ్యలలో కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటుంది. ఇంకా అప్పుడే అనన్య కాంచన అక్కడికి వచ్చి ఏంటి దామిని ఈ సాంగ్స్ వింటున్నావా అని అంటూ ఉంటే బోర్ కొడుతుంది ఏం చేయాలో తెలియక అని దామిని చెప్తూ ఉంటుంది. పదా ఊర్లో నాకు ఒక ప్లేస్ తెలుసు అక్కడికి వెళ్ళి చూద్దామంటే రిచ్ ప్లేసా అని అంటూ ఉంటే అవును నీలాంటి రిచ్ కిడ్స్ ఉండే ప్లేసే అని అనన్య కాంచన చెప్తారు. ఇంకా దామిని ఒక్క నిమిషం అని లోపలికి వెళ్తుంది. అప్పుడే అనన్య పెట్టిన మనిషికి ఫోన్ చేస్తుంది సుందరంకి.
సుందరమేమో కోట్ కోసం గొడవ పడుతూ ఉంటాడు. కోట్ రెంట్‌కి తీసుకొచ్చి ఉంటాడు. అతనేమో డ్రెస్ ఇచ్చేసేయని అతను అడుగుతూ ఉంటే, ఒక్కరోజు ఇవ్వమని అతను బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే అనన్య ఫోన్ చేస్తుంది. "రే సుందరం ఎక్కడున్నావు? ఆ అమ్మాయి వస్తుంది. మేము బయటికి తీసుకొని వస్తున్నాము. నువ్వు తనతో మాటలు కలుపు" అని చెప్పడంతో, "సరే అక్క వస్తాను" అని అతను చెప్తాడు. ఇంకా అలా లీలా, అనన్య, కాంచన, దామిని ముగ్గురు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. "అసలేంటి ఇలా చీప్‌గా రోడ్డు మీద నడిపిస్తున్నావు? మనకన్ని కార్లు ఉన్నాయి కదా! ఒక కార్‌లో వెళ్ళొచ్చు కదా" అని, రిచ్‌గా కార్‌లో వెళ్ళొచ్చు కదా అని దామిని అంటూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.